హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో పనిచేసే నాయకుడు. రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఆయన పాలన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి తన క్యాబినెట్లో యంగ్ లీడర్స్కు చోటిచ్చారు. అందులోని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని సైతం అందుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈయన రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి. శ్రీనివాస్ అంటే 2024 ఎన్నికల ముందు వరకు సొంత నియోజకవర్గమైన గజపతి నగరంలో కూడా పెద్దగా పరిచయం లేని పేరు. అసలు విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే ఆయన పేరు ఎప్పుడూ వినిపించలేదు. అయితే ఒక్కసారిగా అదృష్టం కలిసి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కొట్టేశారు. సీనియర్ నాయకుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణని ఓడించిన మాజీ మంత్రి కళా వెంకట్రావును సైతం కాదని శ్రీనివాస్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కళా వెంకట్రావుకు పార్టీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరావుకి గ్యాప్ ఉండడం కూడా కొండపల్లికి కలిసి వచ్చిందంటారు. అదీకాక కిమిడి కళా వెంకట్రావు ఎన్నికల ముందు చివరి నిమిషంలో శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లాకు వలస వచ్చారు. శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినప్పటికీ ఎన్నడూ మంత్రి పదవి అధిరోహించలేదు. అలానే ఆయన బాబాయి కొండపల్లి అప్పలనాయుడు 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి కాలేకపోయారు. కానీ అదే ఫ్యామిలీకి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు ఛాలెంజ్లు ఎదుర్కోకుండానే ఎమ్మెల్యే మంత్రి పదవులు వరించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి యువకుడు మంత్రి కావడంతో జిల్లా వాసులతో పాటు ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఎంతో సంతోషించారు. మొదటిసారి తమ నియోజకవర్గం నుంచి ఒకరు క్యాబినెట్లో ఉన్నారని ఆనందపడ్డారు. కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడిగా తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీకి పదవికి వన్నె తెస్తారని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ళు ఆశించినంత స్పీడు, రాజకీయ చాతుర్యం మంత్రిలో కనిపించడం లేదని పసుపు శ్రేణులు అంటున్నట్లుగా సమాచారం. జిల్లా మంత్రిగా ఆయనలో ఎక్కడా ఆ చొరవ కనిపించడం లేదని పెదవిరుస్తున్నారు. క్యాడర్కి పనులు చేసి పెట్టడం పక్కన పెడితే నేనున్నా అనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారట. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలోనూ మంత్రి ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు కూడా కొండపల్లి మంత్రి అన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కడ తెలుగు తమ్ముళ్లే ఏం మంత్రిలే అంటూ నిట్టూర్పులు ఉరుస్తున్నట్టుగా తెలుస్తోంది. కడుపు చించుకుంటే కాలు మీద పడినట్లుగా మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేక గుమ్మున ఉంటున్నారట. లోపల మాత్రం కనీసం గత ప్రభుత్వ నిర్వాహకులపై అయినా స్పందించలేకపోతున్నారని చిరుబుర్లాడుతున్నారట. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పడి సీఎం వరకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పండుగ తర్వాత మంత్రి శ్రీనివాస్పై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. మరి శ్రీనివాస్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా, మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.